హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెల్నమ్స్ కిచెన్ కింగ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? పాండిచ్చేరిలో ఉండి ఖచ్చితంగా బార్బీక్యూకి వెళ్ళాలండి. వెళ్ళకపోతే ఎలాగా, వాళ్ళు బాధపడతారు కదా. అక్కడికి వెళ్ళి అక్కడ ఎలా ఉంది, సర్వీస్ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాము. అరే నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. మనం టూర్కి వెళ్ళినప్పుడు పాండిచ్చేరికి చాలాసార్లు వచ్చుంటారు. ఆ పాండిచ్చేరిలో చాలా రకాలైనటువంటి స్ట్రీట్ ఫుడ్ ఉంది. అయితే ఇప్పుడు మనం ఈ బార్బీక్యూ నేషన్కి వచ్చేసాము. ఇక్కడ మనము ఫుడ్ ఎలా ఉందో చూద్దాము. యాక్చువల్గా ఈ బార్బీక్యూ నేషను బుస్సీ స్ట్రీట్లో ఉంది. చూసారు కదా, లోపలికి వెళ్తున్నాము. లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఈచ్ పర్సన్ 850 తీసుకున్నారు. నేను మా ఇద్దరికి వచ్చేసి 850, పిల్లలకి వచ్చేసి అందులో ఆఫ్. చూసారు కదా, ఇప్పుడే ఎంటర్ అయ్యాము, బిల్ తీసుకున్నాము. అన్లిమిటెడ్ ఫుడ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పానీపూరి పెట్టారు. ఆపింక నీ సొల్లు. మా సుజీ అయితే ఆగలేకపోతున్నాడు. ఏదో ఫస్ట్ స్టార్టర్స్ అని పానీపూరి, ఒక బ్రెడ్ ముక్క ఇచ్చారు, అది తింటా ఉన్నాడు మా వాడు. ఇంకా ఏం రాలేదని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడే నుప్పులు తీసుకొచ్చి పెట్టారు. ఈ నుప్పుల మీద కాల్చుకొని తినాలన్నమాట చికెను. ఇదిగో మా వాడు పానీపూరి వేసేస్తున్నాడు ఫస్ట్. అబ్బా, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది చికెన్ అనుకుంటారేమో, అది చికెన్ కాదు. బంగాళాదుంపని ఫ్రై చేసి దానికి మైనస్ వేసి ఇచ్చారు. నేను కూడా ఏదో అనుకున్నాను. అయితే స్టార్టర్స్ అయితే వచ్చేసేయండి. చూస్తున్నారు కదా, ఫస్ట్ వాళ్ళు వచ్చేసి కార్న్, తర్వాత వచ్చేసి పుట్టగొడుగులు, ఇంకా అదిగో బూందీ లాంటిది ఇచ్చారు, కానీ అది బూందీ కాదు, అది కూడా బంగాళాదుంప ఫ్రై. ఒకదాని తర్వాత ఒకటి సర్వ్ చేస్తున్నారు. చికెన్ లెగ్ పీస్ వేసారు మా వాడికి, మా ఆయనకి, అందరికీ వేసారు. మా వాడు తింటూ ఉన్నాడు. చూడు మమ్మీ, నేను ఎలా తింటానో ఈ చికెన్ చూడు. ఈ చికెన్ నా కోసమే పుట్టింది. దీన్ని చూడు ఎట్లా తింటానో. అబ్బా, ఎలా తినాలి దీన్ని? డాడీ ఉండు డాడీ, నేను తినేస్తాను, నాతో పని కాదు. ఫస్ట్ ఇది తినేస్తాను, ఈ బూందిని. అది బూంది కాదనిపిస్తుంది నాకు. సర్లే, ఏదో ఒకటి తినేద్దాం. మమ్మీకి ఏమేసారు? మమ్మీది కూడా తినేద్దాం. డాడీ ఎందుకు డాడీ ఇచ్చేస్తున్నావు? తింటాంలే డాడీ. అదిగో, అబ్బా, అన్నీ ఇచ్చేసారు, అన్నీ తినేయాలి నేను ఇప్పుడు. డాడీ తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అథవా. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. ఎందుకో తెలుసా? పూర్వకాలంలో ఆది మానవులు జంతువుల్ని వేటాడి కాల్చుకొని తినేవాళ్ళు. అలాగా ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చిందనమాట సిచ్యువేషను. ఇదిగో ఈ చికెన్ని ఇట్లా కాల్చుకొని మళ్ళీ ఆది మానవుల్లాగా మనం తినాల్సిన పరిస్థితి వచ్చింది. అదిగో నుప్పులు క్రియేట్ చేసుకొని కాల్చుకొని తింటున్నాము. బాగుంది కదా. ఏంట్రా ఎవరు ఈరోజు పార్టీ? ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు సపరేట్గా డ్రింక్ తీసుకొని వస్తున్నారు. కలర్స్గా ఉన్నాయి కదా. ఆ అబ్బాయి చెప్తున్నాడు ఏం కావాలి అన్నీ చెప్తున్నాడు. డాడీ వచ్చేసి 2 చెప్తున్నాడు. డాడీ డాడీ నాకు ఎల్లో కావాలి డాడీ. మమ్మీ చెప్పు మమ్మీ. డాడీ డాడీ ఎల్లో ఇచ్చేసి. పింక్ ఇచ్చారు, సరే ఏదో ఒకటి. ఆ పింక్ జ్యూస్ తాగి రచ్చ రచ్చ చేసేయాలి నేను. ఏముంది ఇందులో? ఇక్కడ చూసారు కదా, ఇవి వచ్చేసి మటన్ రోల్స్ అంట. ఇవి కూడా బాగున్నాయి, నీట్గా చాలా బాగుంది. చూడడానికి అలా ఉంది కానీ మటన్ రోల్స్ అవి బాగుంటాయి. ఈ చికెన్ చూడు, ఇది నా కోసమే పుట్టింది కదా మమ్మీ. దీన్ని తినేసి మమ్మీ డాడీ ఇంకేం వేశారు డాడీ? ఏం డాడీ, మన నెల్లూరులోనే బాగుంటుంది డాడీ బార్బీక్యూ నేషను. సర్లే ఏదో ఒకటి తినేయాలి, మనం డబ్బులు కట్టాం కదా, తినేద్దాంలే డాడీ. జ్యూస్ నాకు ఇచ్చేయండి సార్. నాకు ఇచ్చేసారా? సరే ఇది తాగేస్తాలే. రచ్చ చేసేయాలి ఈరోజు. మంచిగా ఉంది కదా, క్లైమేట్ బాగుంది. మా డాడీ నన్ను బార్బీక్యూ నేషన్ తీసుకొచ్చేసాడు. చికెన్ లెగ్ పీసులు రచ్చ రచ్చ. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. చికెన్ తినడం ఒక ఆర్ట్. ఇదిగో చూడు నేను ఎట్ట తింటున్నాను. ఎట్ట తినాలిరా ఫ్రెండ్సా? ఏ బాయ్సా చూడండి ఎట్ట తింటున్నాను నేను.
అలా తినాలిరా. అబ్బా సూపర్గా ఉంది. ఈ చికెన్ తిని ఈ జ్యూస్ తాగాను అనుకో, స్వర్గం 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 అంచులు దాకా పోవచ్చు. అబ్బాబ్బాబ్బా సూపరా సూపరో సూపరు. ఆపరా 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 ఆపరా. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. ఇంకా స్టార్టర్స్ కూడా ఇంకా అవ్వలేదు. ఇదిగో వేసారు, వాళ్ళు వచ్చేసి మారుస్తూ ఉన్నారు. మేము తింటా ఉంటే వాళ్ళు తీసుకొచ్చి వేస్తూ ఉన్నారు. చూసారు కదా, ఒక్కొక్కటి తీసేసి నీట్గా వేస్తూ ఉన్నారు. అబ్బా ఎంత చికెను, ఎంత ఫిష్, ఎంత ఫ్రాన్స్. ఏ తినాలో ఏ తిన కూడా అర్థం కావడం లేదు నాకు. ఫ్రాన్స్ అంటే గుర్తొచ్చింది. డాడీ రాక్ బీచ్ తీసుకోబా డాడీ, మళ్ళీ ఉంటుంది అక్కడ. రే నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. రే నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. ఎందుకు తాత అట్టంటావు? డెవలప్ అవ్వద్దా? ఆ నెల్లూరులోనే కూర్చుంటే ఏమొస్తుంది? పాండిచేరిలో వెళ్ళి ఆ రాక్ బీచ్, ప్రావిడెన్స్ మాల్ ఇవన్నీ చూస్తే కదా తాత అన్నీ మనకు తెలుస్తుంది. సర్వీస్ ఓకే, 3 స్టార్స్ ఇవ్వచ్చండి. 4, 5 కూడా పోదు, ఇది 3 స్టార్స్ ఇవ్వచ్చు. నెల్లూరులో టేస్ట్ చేసిన వాళ్ళు తెలుస్తుంది వాళ్ళకి. ఇది పాండిచేరిలో అంత ఏమంత బాగాలేదు. ఓకే, ఫ్యామిలీతో వచ్చి తినిపోవడానికి బాగానే ఉంటుంది. స్టార్టర్స్ అయిపోయింది, దీంతోనే కడుపు నిండిపోయింది. ఇంకా డీజర్ట్స్ ఉన్నాయి చూసారు కదా, మొత్తం స్వీట్ ఐటమ్స్, సలాడ్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇదిగో ఇక్కడ వచ్చేసి వాటర్ మెలను, ఇతర కర్రీసు, నూడిల్స్, సాంబార్, రసం, ఆ తర్వాత బిర్యానీ అన్నీ ఉంటాయి. వెజిటబుల్ కర్రీ, ఇది సాంబారు, ఇది రసము, చట్నీ, అన్లిమిటెడ్ ఫుడ్. థ్యాంక్స్ లాట్ అండి. ఇక్కడ వచ్చేసి స్వీట్ అయితేమి, ఐస్ క్రీము, సలాడ్స్, ప్రతిదీ వాట్ నాట్ ప్రతిదీ ఉంటుంది. అన్లిమిటెడ్ ఫుడ్. బాగా ఒక 2-3 రోజులు ఫుడ్ తినకుండా వచ్చి మంచిగా వేసేయచ్చు, తగ్గేదేలే. సరే అండి, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరెన్నో మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాము. చూశారు కదా బార్బీక్యూ నేషన్. ఇక్కడ ఎవరైతే బాగా తింటున్నారు, మాకైతే కొంచెం నచ్చలేదు. మేము నెల్లూరు వాళ్ళం కదా, అంత త్వరగా ఏది నచ్చమన్నమాట. చూశారు కదా, నూడిల్స్ అన్నీ ఉన్నాయి. ప్రతిదీ ఇది లేదు అని అనడానికి లేదనమాట, ప్రతిదాన్ని పెట్టారు. అన్లిమిటెడ్ ఫుడ్, మనం ఎంత కావాలంటే అంత తినచ్చు. ఎవరేం అడిగేవాళ్ళు ఉండరు. డబ్బులు కూడా తక్కువేం లేదులేండి, 800 ఈచ్ పర్సన్. అంతా బాగున్నాయి. ఒకసారి మీరు పాండిచేరికి వచ్చి ఇక్కడికి వచ్చి ట్రై చేయండి, బాగుంటుంది. సెల్ఫ్ సర్వీస్ ఉంది. ఇదిగో మొత్తం మన ముందే తయారు చేసి పెడతారు.